नमस्कार, आदाब, वेलकम टू योर फेवरेट शो भले टेस्ट गुरु। अब्बाबाबा మరి భలే టేస్ట్ గురు ఎప్పుడు వచ్చినా చక్కగా రెండు రెసిపీలు మీ అందరికీ తినిపిస్తూ ఉంటాం కదండి. అంటే మంచి రెసిపీస్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు కూడా మన భలే టేస్ట్ గురు వచ్చేసింది కోంపల్లి నుంచి మేడ్చల్ వెళ్ళే రూట్లో మనకి డోలారీ ఢని అని ఉంది, గుర్తొచ్చిందా? ఇది రాజస్థానీ స్పెషల్గా లైక్ ఇక్కడ రాజస్థానీ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విలేజ్ చూస్తే లైక్ రాజస్థానీ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్ తింటే రాజస్థానీ ఫుడ్ తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్స్ కూడా ఎక్కువగా రాజస్థానీవే ఉంటాయన్నమాట. మరి ఆ ప్లేస్ని చూసేయడానికి అలాగే ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసేయడానికి ఈ రోజు మన భలే టేస్ట్ గురు ఇక్కడికి వచ్చేసింది. లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామా, ఆ ఫుడ్ని టేస్ట్ చేద్దామా? ఫాలో మీ. हाय, आपका नाम क्या है? अशोक शर्मा। अशोक शर्मा। अशोक शर्मा जी, आप कितने साल से काम कर रहे हैं यहाँ पर? मैम 1 ईयर। 1 ईयर हो गया। ओके, 1 ईयर मतलब यही डॉलर डन में काम कर रहे हैं? ओके, हम तो बात करते रहेंगे, लेकिन आज हमारा लिए क्या खाना बना के खिलाने वाले हो? क्या पसंद करेंगे मैम? आप बोलो, मतलब राजस्थान में हर डोलारी डन में क्या स्पेशल है? स्पेशल बोले तो मैम आप दाल बाटी चूरमा खाएंगे? दाल बाटी चूरमा तो क्यों नहीं खाऊंगी भाई, ठीक है। आपके लिए दाल बाटी चूरमा रेडी। ఓకే, ఈరోజు మనం డోలాడ్ అని వచ్చేసామని మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ? ఇది కోంపల్లికి వెళ్తూ ఉంటాం కదండి మనం మేడ్చల్ నుంచి, ఆ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసేయండి. మరి ఈ రోజు రాజస్థానీ స్పెషల్ అనమాట దాల్ బాటీ చేసి చూపిస్తున్నారు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. డోలాడ్ అని స్పెషల్ దాల్ బాటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్, వాము, పసుపు, ఇంగువ, కారం, ఉప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుకలు, కసూరి మేతి, కొత్తిమీర, నెయ్యి. नोट చేసుకున్నారు కదా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం అడిగేద్దాం. అశోక్ जी, चलो शुरू करो। हाँ जी मैम, तो मैं आपको पहले अभी हम आपको पहले दाल बनाएंगे मैडम। क्या अपने ने ये टोपिया लिया, इतना बड़ा बर्तन मैडम? मतलब सबके लिए बना रहे हैं मेरे फैमिली? इसमें अपन पानी डालेंगे करीबन 400 वाटर है पानी डाला, 400 ग्राम। हाँ जी मैम। अपन 2 इलायची डालेंगे। ఓకే, కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం యాలకులు వేసుకుంటున్నాం అన్నమాట. मैम ये 2 लौंग डालेंगे। ఓకే, కొన్ని లవంగాలు, थोड़ा सा जावित्री डालेंगे। జాపత్రి యా, थोड़ा तेज पत्ता डालेंगे। బిర్యానీ ఆకు మీకు తెలుసు కదా. थोड़ा सा इसमें हींग देंगे मैम। కాస్తంత మనం దీంట్లో వేసాము ఇంగువ। थोड़ा सा इसमें जीरा। ఓకే, కొద్దిగా జీలకర్ర। दाल है, ओके, ये देखो। ओके, ये सांभर दाल है थोड़ी सी, जिसको अरहर दाल बोलते हैं अपन। हाँ, थोड़ा अरहर दाल। कंदीपप्पू। हाँ जी, कंदीपप्पू आप बोल। ये चना दाल, चना का पप्पू। हाँ जी, बोलो चना का पप्पू बोल के। चने का पप्पू। हाँ, चना का पप्पू। हाँ, ये मूंग दाल, इसको मूंग दाल पेसर पप्पू। पेसर पप्पू वो आपकी भाषा में जो भी ये मूंग बिना पप्पू। ठीक, अब ये मारवाड़ी तमिल मिक्स हो जाता सर। మారవాడి ఓకే, సో ఇది పెసరపప్పు సాయి మినపప్పు అన్నమాట ఇందులో వేసుకున్నాము. ఓకే, సో ये क्या करना है? अब इसके अंदर अपन डाल देंगे। ओके, ठीक है, अब अपन इसको थोड़ा सा चलाएंगे। चलाओ, कच्ची थोड़ा सा चलाएंगे। अब इसमें थोड़ा सा अपन घी डालेंगे। थोड़ा सा घी? हाँ जी, ये 2 चम्मच घी डाला। अच्छा सा स्वाद आ जाएगा ना? हाँ जी मैम। अब इसके अंदर थोड़ा साल्ट लेंगे, नमक। हाँ जी, इतना కొంచెం साल्ट। हाँ जी, ये 2 चम्मच नमक डाला मैम। मतलब नमक डालने से दाल पकता नहीं ऐसा बोलते हैं ना लोग? नहीं मैम, ऐसा नहीं है, उसमें अपने ने घी दिया ना, उससे पक जाता है। हाँ जी, మీరు చాలా సార్లు చూసారా పప్పుడుగా పెట్టేటప్పుడు కొంచెం మంచి నూనె వేస్తారు, ఎందుకంటే వేయిస్తే అది ఉడికిపోతుందంట తొందరగా. ట్రై చేయండి, నెయ్యి వేసినా ఉడుకుతుందట. సారీ, టర్మరిక్।
आधा से थोड़ा सा ज़्यादा। आधा से ज़्यादा। हाँ जी। हल्का सा इसमें मिर्ची पाउडर। అండ్ దీంట్లో కొంచెం కారం పొడి। अब इसको अपन पकने देंगे। कितना देर पकना है? करीबन 15 मिनट पकेगा मैडम। 15 से 18 मिनट तक ये दाल रेडी होती, जब तक बाटी रेडी कर लेते हैं। बाटी रेडी करवाई था। यस, मुझे मालूम है। इसको लगाई। ओके, लगा दी है ना। बाद में क्या करते हैं? अपन बाटी बनाते जब तक। బాటి हाँ। किसमें बनाते బాటి? ఓకే, ఇప్పుడు మనకి పప్పు ఉడకడానికి పెట్టేసాం కదా, 15 నిమిషాలు పడుతుంది। ఇప్పుడు బాటి రెడీ చేసుకుందాం మనం। అదే దాల్ అనాలి మనం, పప్పు అనుకుంటూ, సారీ। ఓకే, ఒక బౌల్ తీసుకున్నాం కదా। నెక్స్ట్ हाँ, इसके अंदर अपन थोड़ा सा आटा लेते हैं। थोड़ा सा आटा। क्या आटा है? गेहूं का आटा। गेहूं का आटा అంటే మీకు గోధుమ పిండి। हाँ जी, ये अपने लिए आपको तेलुगु आती है? 150 ग्राम। नो मैम। थोड़ा समझ में भी आती नहीं मैम। బాగున్నారా? नहीं मैम, ऐसे थोड़ा बहुत हल्का फुल्का, बाकी इतना नहीं। अब इसमें थोड़ा सा बेसन लेंगे 50 ग्राम। ओके, गेहूं का 150 आटा ग्राम में आटे के अंदर 50 ग्राम बेसन लिया आपने। ఓకే, 150 గ్రామ్స్ గోధుమ పిండిలో 50 గ్రాముల మనం శనగపిండి వేసుకోవాలి అంట। Yes, ma'am। నెక్స్ట్ अब इसके अंदर थोड़ा सा अजवाइन लेंगे। अजवाइन। हाँ जी, अजवाइन, थोड़ा सा अजवाइन अजवाइन लिया। थोड़ा सा इसमें नमक लेंगे। नमक। नेक्स्ट क्या डालना है इसमें? बेकिंग पाउडर। बेकिंग पाउडर डालो। हाँ, हाँ, अब इसमें डालेंगे अपन बेकिंग पाउडर थोड़ा सा। बेकिंग पाउडर थोड़ा सा बोले तो 1 छोटा स्पून। थोड़ा सा बोले तो 1 छोटा सा स्पून। हाँ, ऐसा किया। अब इसके अंदर अपन घी डालेंगे थोड़ा। कितना घी डालेगा? 2 चम्मच डालो। 2, 1 और डाल दो बस। अब इसको अपन अच्छे से मिलाएंगे। मैश किया। अब इसमें लेंगे अपन दूध से मिलाना है इसे। पानी नहीं डालते? नहीं। देखो, डालो और थोड़ा सा डालो बस। थोड़ा सा डाल दो बस। ఇది కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంది కదండి। మరి టేస్టీ ఫుడ్ కావాలంటే డెఫినెట్ గా అంత మాత్రం చేయరా ఏటి? थोड़ी सी हल्दी और लेंगे इसमें। ఓకే, దీంట్లో కొంచెం కలర్ కోసం మనం హల్దీ కూడా వేస్తున్నాము, పసుపు। ठीक है, हल्का सा पानी लेंगे। ये दूध से क्यों मिलाते हैं, पानी से क्यों नहीं? उसका टेस्ट है मैम, सॉफ्ट के लिए, और उसका टेस्ट जो है बहुत अच्छा हो जाने के लिए। ఓకే, మనం ఏదైతే పిండి వేసామో అది సాఫ్ట్ అవ్వడానికి దీన్ని పాలతో కలుపుకుంటున్నాం అన్నమాట, పైగా టేస్ట్ కోసం కూడా। यस मैम। हो गया? हाँ जी, अब इसकी अपन गोल बाटियाँ बनाएंगे। ఇప్పుడు దీన్ని బాటీ చేస్తున్నారనమాట। మనం పిండి ఏదైతే కలుపుకున్నామో చపాతీ పిండిలా కలుపుకున్నాము, లైక్ ఇలా సాఫ్ట్ అయిపోయింది పాలతో కలిపాం కాబట్టి। ఇప్పుడు దీన్ని బాటీలా తయారు చేస్తున్నారు, రౌండ్స్। అబ్బా, ఎంత రౌండ్గా, ఎంత చక్కగా అయింది చూడండి, 2 బాటీస్ ఒకటేసారి। సో ఇలా రౌండ్గా అనమాట, తొక్కుడు లడ్డూలా కనిపిస్తుంది కానీ ఇది కాదు, ఇది హాట్। సో ఇప్పుడు ఇలా బాటీ తయారు చేసుకోవాలట మనం। बाटी को पानी में उबाल के। पानी में उबाल के क्या करना है? पानी में उबाल के इसको फ्राई किया जाएगा घी के अंदर। वो घी के फ्राई के अंदर ऐसा ऑलरेडी करा हुआ है ना इधर? ऑलरेडी ये तैयार है मैम। ఓకే, సో ఇది ఏదైతే ఉందో బాటీ తయారు చేసిన శనగపిండితో దీన్ని నీళ్ళల్లో ఉడికిస్తారట। ఉడికించిన తర్వాత నేతిలో ఫ్రై చేస్తారు। ఫ్రై చేసిన తర్వాత ఇది ఇలా వచ్చిందనమాట, గులాబ్ జామున్ లాగా। हाँ, ऐसा फ्राई हो जाता है। यस, नेक्स्ट क्या करना है? नेक्स्ट अब अपने को दाल रेडी है, दाल फ्राई कर देते हैं उसको थोड़ा सा तड़का मार के। ओके, अब इसके अंदर अपन थोड़ा सा घी मुझे ले रहे पूछो। हैं। हाँ, हाँ जी, घी डालो। हाँ, थोड़ा सा घी डालेंगे। थोड़ा सा घी। थोड़ा ओके, सा 1 चम्मच घी। नेक्स्ट। थोड़ा सा जीरा डाला। ओके, लाल मिर्च हल्दी पाउडर अपने उसमें डाल दिया था। अभी खाली इसके अंदर दाल डालेंगे। दाल ऑलरेडी दिया है। ఆల్రెడీ ఉడికిన పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు ఇందులో వేసేసుకుంటున్నామంట, అలా ఉడికింది అది। సో ఆ పప్పు అందులో వేసుకుంటున్నాం, మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నాం। ये दाल रेडी है। हाँ, दाल डाले, जीरा डाल के उसके बाद अब इसके अंदर ये बाटी बाटी। अपनी रेडी है। हाँ, ये 2 बाटी रखेंगे इसमें। సో బాటీ మనం శనగపిండితో తయారు చేసుకున్న బాటీ ఏదైతే ఉందో ఉడకబెట్టిన తర్వాత నేతిలో ఫ్రై చేసాం కదా, ఆ బాటీ దీంట్లో వేసాము। थोड़ा दाल को डाल, मारवाड़ी डिश दाल बाटी
रेडी। ఇది మార్వాడి డిష్ అన్నమాట, దాల్ బాటీ। अब इसमें थोड़ा सा धनिया पत्ता लगाया। गर्मा गर्म स्वाद चेक करिए मैम। ये किसमें खाने के लिए अच्छा रहेगा? मतलब ये दाल बाटी खाने के लिए रहेगी बड़ी। एक ही दाल बाटी, रोटी में ऐसे कुछ नहीं? नहीं मैम, एक ही दाल बाटी। इसके साथ में चूरमा बनता है कभी कभी। हाँ, कोई लेता तो चूरमा बनता है स्वीट में, नहीं तो मालपूड़ा ही बनता है। ఓకే तो ఓకే, మాల్పువా भी खा सकते हैं इसमें। ఓకే, సో ఈ దాల్ బాటీ అనేది ఇలానే స్పెషల్ డిష్ అన్నమాట। సో ఇలానే తింటారు। ఒకవేళ తినాలనుకుంటే దీంట్లో లైక్ చూర్మా అవుతుందంట, చూర్మా వండి తినొచ్చు, అండ్ అలాగే లేకపోతే మాల్పువా తినొచ్చు అన్నమాట। बाटी थोड़ी देर इसमें रहेगी तो और सॉफ्ट हो जाएगा। वाओ, సీరియస్లీ అందుకే దాల్ బాటీ ఇంత ఫేమస్ అయిందనమాట। ఎందుకంటే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉంటుంది, అన్ని రకాల పప్పులు దీంట్లో వేశారు కాబట్టి। సో ఈ దాల్ బాటీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి। డోలా ఢనీ స్పెషల్ దాల్ బాటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్, వాము, పసుపు, ఇంగువ, కారం, ఉప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, కసూరి మేతి, కొత్తిమీర, నెయ్యి। नोट చేసుకున్నారు కదా। ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో అడిగేద్దాం। సో నెక్స్ట్ రెసిपी 1 मिनट हम लोग ब्रेक लेके आते हैं ना, थोड़ा सा पानी पी के आते हैं, थोड़ा सा रेडी होके आते हैं फिर से। సో చూసారు కదా, ఈరోజు డోలా ఢనీ స్పెషల్ చేస్తున్నామండి మనం, భలే టేస్ట్ గురు। ఇది కరెక్ట్గా కోంపల్లి దగ్గర ఉంది। సో మీరు వచ్చి చక్కగా ఇక్కడ ఫుడ్ని ఆస్వాదించవచ్చు। అలాగే పెళ్లి సౌండ్ వినిపిస్తుంది కదా, ఢంకా 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 అని। సో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయన్నమాట। సో చక్కగా మంచి ప్లేసు, పెద్ద ప్లేసు, దీన్ని వచ్చి మీరు ఆస్వాదించవచ్చు। ఇది కంప్లీట్గా వెజ్ ఉంటుంది, ఇక్కడ మీకు నాన్ వెజ్ అనేది దొరకదు। మరి ఆ టేస్ట్ చూడడానికి ఇక్కడికి వచ్చేసాం కదా, ముందు దాల్ బాటీ చూసేసాం, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో అడిగేద్దాం। నెక్స్ట్ రెసిపీ క్యా హై? मैम मालपुआ। मालपुआ, राजस्थानी मालपुआ फर्स्ट क्लास। मालपुआ स्वीट, हाँ जी, मालपुआ बोलते हैं। हाँ मालपुआ। ఓకే, మాల్పుడా అట ఇది। ఇది డోలారీ ఢనీ। డోలారీ ఢనీ అంటే రాజస్థానీ స్పెషల్, ఇది కూడా రాజస్థానీ డిష్, అదే మాల్పుడా। మాల్పుడా కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి। డోలా ఢనీ స్పెషల్ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార, తర్బూజ గింజలు, పిస్తా, బాదం, సోమ్, యాలకులు, నెయ్యి। మాల్పుడా కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం। చలో शुरू करिए। ओके मैम, पहले क्या करना है? थोड़ा सा आटा डालेंगे इसमें। गेहूं का आटा। गेहूं का मतलब ये गोधुम पिंडी। यस, కొంచెం अपने लिए करीबन 100 ग्राम लिया। ఓకే, ఒక 100 గ్రాములు। ये हो गया। अब इसके अंदर डालेंगे 50 ग्राम मैदा। ఓకే, మైదా ఒక 50 గ్రాములు। ये 50 ग्राम मैदा। थोड़ी सी इसके अंदर सौंफ डालेंगे अपन। కొద్దిగా సోమ్, थोड़ा सा मगज बीज, खरबूजे का बीज। తర్బూజ గింజలు। खरबूजा होता है अपने मारवाड़ी का खरबूजा, उसी का बीज है ये। थोड़ा सा ये डालें। ఓకే, अब इसके अंदर मैम दूध डालेंगे अपन। देख डालू। ఓకే, दूध, కొంచెం పాలు। अब इसको अपन इसे मैश करें। मैश करेंगे। సో కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి। पूरा दूध डाल के मिलाते क्या इसमें? थोड़ा सा मैदा और दूध डालेंगे। ओह, करीबन 200 से 250 ग्राम की। 100 ग्राम आटा, 50 ग्राम मैदा। अब इसको अपन अच्छे से मिलाएंगे। खूब अच्छे से। దీన్ని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలట। इसमें नमक नहीं डाले ना? नहीं, स्वीट है ना। ये तो स्वीट है, नमक कैसे डालेंगे? ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ వేసి మనం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వేసిన తర్వాత సోంపు అదంతా వేసి కలుపుకున్న పిండి అనమాట, ఇది రెడీగా ఉంది। ఓకే, अब इसे क्या करने का है? अब इसको
थोड़ा सा गाढ़ा है, इसके अंदर थोड़ा सा दूध डालेंगे। ఇది కొంచెం చిక్కగా ఉందంట, కాస్త దీంట్లో పాలు వేసుకోవాలి. ये దీంట్లో మనం గోధుమ పిండి, మైదా పిండి, సోంపు వేసి పాలు వేసి చక్కగా కలిపామన్నమాట, దోసల పిండి లాగా. సో ఇలా రావాలి ఇది. ఇలా కలుపుకున్న దీన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తారట. ఎలా వేస్తారో చూద్దాం. अब इसको अपन छोटा छोटा छोड़ेंगे. సో చిన్న చిన్న దోసలు వేయాలన్నమాట ఇందులో. సో ఆయిల్ ఏంటంటే మనకి బాగా హీట్గా ఉండాలట, ఎందుకంటే అది పైకి ఉబ్బుతుంది అంట. ठीक है, हो गया ये. हाँ जी मैम. और थोड़ा सा कलर आना क्या? थोड़ा सा बादामी कलर आ जाए. हाँ, फिर निकाल के इसको. ये स्वीट है ना. हाँ जी. वो शुगर सिरप मुझे दे दो एक बार. ఇది షుగర్ సిరప్ అండి. దీన్ని వండడం మనం చూపించట్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. ఈ పాకం అంటే మనకి పాకాల్లో కూడా రకాలు ఉంటాయి కదా. అరిసెలకైతే ఒకలా పాకం పడుతూ ఉంటారు, అదే మామూలు స్వీట్స్కి అయితే ఒకలా పాకం పడుతూ ఉంటారు. ఈ పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పాకం ఎలా ఉంది అంటే తీగ పాకం అన్నమాట. చూసారా, ఇలా షుగర్ వేసేసి మీరు కొంచెం నీళ్ళు వేస్తే మీకు ఈ పాకం వచ్చేస్తుంది. మీకు ఎంత పాకం కావాలంటే అంత షుగర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ అవుతున్నాయి కదా, అవి ఇందులో వేసేస్తారు. ఈ మాల్పూడా అనేది రాజస్థాన్లో చాలా స్పెషల్. జిలేబీ ఎంత స్పెషలో ఇది కూడా. హల్లు. సో ఇప్పుడు ఇలా తయారైన దాన్ని మళ్ళీ మనం వేసుకుంటున్నాం అన్నమాట ఇందులో, చిన్న చిన్న దోసల్లాగా, ఎందుకంటే అవి పైకి ఉబ్బుతాయి. ये तैयार हो रहा है, जब तक ये रेडी है. ये तो रेडी है, वो तो तैयार होने में थोड़ा वक्त लगेगा. इसको धीमे धीमे पकने दें. जब तक आप टेस्ट करना चाहें तो आपको दे देते हैं. आप बाउल है यहाँ पर, बाउल. खूब अच्छा से బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇదైతే ఎప్పుడెప్పుడు తినాలా అని. ऑलरेडी मालपुआ तैयार. राजस्थान की स्पेशल डिश. राजस्थान की स्पेशल डिश. यस. बनाते हैं घर पर आपका मम्मा? हाँ, मम्मा बना. अब अपन इसकी डेकोरेशन. एक मिनट, मुझे पूछो, मैं दे दूँगी. हाँ, बादाम, पिस्ता. पिस्ता 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 थोड़ी सी पिस्ता लगाएंगे एंड बादाम. अब हल्की सी बादाम. हल्की सी बादाम. नेक्स्ट ये रस के अंदर केसर दी भी है, आप चाहो तो इसके ऊपर पंखड़ियाँ भी डाल सकती हैं. ఓకే, ఈ రస్ ఇందుకే మనకి ఇది ఎర్రగా ఉంది, ఎందుకంటే దీంట్లో కుంకుమ పువ్వు కలిపారంట, అందుకే ఈ కలర్ వచ్చిందనమాట. ఒకవేళ మీరు గార్నిష్ కోసం కావాలి అంటే మీరు షుగర్ సిరప్లోనే కాకుండా ఈ పైనుంచి కూడా వేసుకోవచ్చు అంట. हो गया. ग्रीन इलायची पाउडर भी दे सकते हैं इसमें. ఓకే, గ్రీన్ ఇలాచీ పౌడర్, రోజ్ వాటర్. రోజ్ వాటర్ అది అదే గార్నిష్ కోసం. ఇఫ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు అలా రోజ్ వాటర్ లేకపోతే మన ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. నేను వెంటనే టేస్ట్ చేసేస్తానమాట. గర్మా గరం మాల్పువా. ఎస్. నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. అంటే టేస్ట్ గురించి చెప్పినా చెప్పలో ఇదంతా తినేసి చెప్పొచ్చా అని అర్థం కావట్లేదు. ఆపన వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. బా ఏదేమైనా అండి సూపర్గా ఉన్నాయన్నమాట. మరి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నారా? వెంటనే ఈ రాజస్థానీ స్పెషల్ మాల్పువా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. డోలా డనీ స్పెషల్ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార, తర్బూజ గింజలు, పిస్తా, బాదం, సోం, యాలకులు, నెయ్యి.
సో చూసారు కదండి ఈరోజు నిజంగా రాజస్థానీ స్పెషల్స్ అదురు కొట్టేశాయి కదా, నిజంగా సూపర్గా చేశారు అనమాట అశోక్ జీ, థ్యాంక్ యూ సో मच। सो आप ऐसा ही बनाते रहना, सबको खिलाते रहना, ठीक है। मैं फिर आ जाऊँगी आपका रेसिपी का टेस्ट करने के लिए। ఈ రోజు నేను డోలార్ డైనికి వచ్చేసాను, ఇది కోంపల్లిలో ఉంటుందన్నమాట। మీ అందరికీ తెలుసు, దీని ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికే వస్తూ ఉంటారు। మరి ఇంట్లో ఎవరైనా పెళ్లి చేయాలనుకుంటున్నారో ఇక్కడ భలే ఉందండి ఫుడ్ అయితే, వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ దొరకదు కదా। వెల్ ఇలాగే మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం మన భలే టేస్ట్ గురిలో, అంతవరకు చూస్తుండండి టాలీవుడ్ ఛానల్ని। నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్।